రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉగాది పురస్కారంతో చల్లా నాగేశ్వరమ్మ స్వరానికి గుర్తింపు వచ్చిందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఒంగోలుకు చెందిన ప్రముఖ గాయని చల్లా నాగేశ్వరంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది సందర్భంగా పురస్కారాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలుకు చెందిన సంగీత సాహిత్య నాటక బీసీ సంఘాల సంయుక్తంగా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాగుంట ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొన్ని వేల పాటలను పాడిన నాగేశ్వరమ్మ ఉగాది అవార్డుకు 100% అర్హురాలని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు టి రమాదేవి, విశిష్ట సేవారత్న పురస్కార గ్రహీత మండవ మురళీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వడియరాజుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు, వివిధ రంగాలకు చెందిన మండవ సుబ్బారావు, మారెళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరమ్మ, బాలకొండయ్య దంపతులను ఘనంగా సత్కరించారు. మనిషి మనందరి అభిమాని వారు దుశ్శాలతో మాగుడిసి అందువల్ల మొట్టమొదట గంగాడ సుజాత గారు మరియు నూకసాని బాలాజీ గారు గంగాడ సుజాత అబ్బాయి కిరీటం తీసుకు సంగీత గాన ఆధ్యాత్మిక రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి డాక్టర్ చల్లా నాగేశ్వరమ్మ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 గారి ఉగాది పురస్కృతి సంగీత నిధి. అమ్మ చల్లా నాగేశ్వరమ్మ, మీ గృహము సంఖ్య ముందే మీ ఇంట్లో సాగే శిష్య బృంద స్వరస్వాదట్ల మీ మక్కువ మన్నువ నిలువంత నిదర్శనము. అస్తు మాగుంట వారికి ఆస్థాన గాయని అందిస్తున్నటువంటి అభినందన శుభమాల దీన్ని అందజేస్తారు. నాగేశ్వరమ్మ గాత్రం అనేది కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాం. ఇప్పటికి దానికి ఒక గుర్తింపు వచ్చి ఉగాది పురస్కారం కూడా ఇస్తే కూడా బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మీదుగా వారికి ఆ పదవికి అర్హులే, ఆ అవార్డుకి అర్హులే. వాళ్ళు కొన్ని వేల పాటలు, భక్తి పాటలు అంటేనే వారి నోటి ఆ పాటలు రావటం ఎంతో సంతోషకరము. ఇంకా వారి సేవలు కూడా పూర్తిగా అవసరం. బాలకొండయ్య గారు కూడా ఎంతో ఓపికగా ఆమెని ఇతర కంట్రీలు కూడా తీసుకెళ్ళడం ఇప్పుడు అలవాటు చేసుకున్నారు. చల్లా నాగేశ్వరమ్మ గారి గాత్రం అనేది విదేశాల్లో కూడా వినపడాలని వారి కోరిక. అందువల్ల ఇంకా ఎక్కువగా కూడా విదేశాలకు వెళ్ళాలి. పాకిస్తాన్కి మాత్రం వెళ్ళొద్దు మీరు దయచేసి. అందువల్ల మీరు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడైనా ఏ కార్యక్రమాల్లో అయినా కూడా పాల్గొంచుకున్నామని కోరుకుంటూ ఒక పురస్కారం తీసుకున్నటువంటి నాగేశ్వరమ్మ గారికి, ఆమెకు అన్ని విధాలుగా మన ఇస్మాయిల్ గారు చెప్పినట్టు అండ కొండ బాలకొండయ్య గారు ప్రత్యేకించి ఆమె ఈ కార్యక్రమాలు తిరుగుతున్నప్పుడు ఇంట్లో సహకారం ఉండాలి. ఇప్పుడు మాకేంటంటే రాజకీయాలు తిరుగుతున్న ఇంట్లో నా భార్య సహకారం కూడా తిరుగుతున్నాం. అది అలా ఎవరికైనా కానీ ఆ ఇంట్లో సహకారం ఉంటేనే ఆడవాళ్ళు బయటకు వస్తే మగవాళ్ళన్నా, మగవాళ్ళు బయటకు వస్తే ఆడవాళ్ళు. ఈ ఇద్దరు సహకారం లేకపోతే ఏది రాణించదు, కోఆర్డినేట్ చేయదు. లేకపోతే ఇది ఎడమొఖం పెడమొఖంగా ఆ యుద్ధం ఇట్లాగి ఈ యుద్ధం ఇట్లాగితే బండి అడ్బడి ఉంటుంది. కాబట్టి మనం ఇస్మాయిల్ గారు చక్కగా చెప్పారు కొండయ్య గారి గురించి. కొండయ్య గారి సహకారంతో ఈ స్థాయికి వచ్చినటువంటి నాగేశ్వరం గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా మన తన్నీరు ఆంజనేయులు గారు, వడియరాజుల సంఘం సేవా సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరులు ప్రత్యేకంగా తమ జాతి రత్నానికి ఒక మంచి పురస్కారం వచ్చినందుకు ఆమెను అభినందించుకోవాలని, ఒక సన్మాన కార్యక్రమం చేయాలని తలంపు చేయటం, ఈ కార్యక్రమం నిర్వహించడం అందరూ చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించి తన సంగీత సాహిత్యానికి చేసినటువంటి కృషిని గుర్తించి
మరి అవార్డు ఇచ్చేటప్పుడు అది అందులోనూ మన ఒంగోలు వాసి అందరికీ సుపరిచితురాలు, నాకైతే ఒక 10 years నుంచి బాగా తెలుసు. ఎప్పుడు కూడా ఒక తపన పడే వ్యక్తికి మనం అందరం కూడా అభినందన తెలియజేయడం అనేది మన బాధ్యత. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అయినప్పటికీ కూడా మరి అందరూ కలిసి చేసిన ఈ కార్యక్రమాన్ని నేను ఫస్ట్గా వారిని అభినందిస్తున్నాను. అలాగే మన ప్రభుత్వం గుర్తించినందుకు మరి నాగేశ్వరమ్మ గారిని కూడా నేను అభినందిస్తూ ఇలాంటి అవార్డ్స్ ఎన్నో పొందాలని, ఇంకా ఎక్కువగా తన సేవలు అందరికీ సంగీతానికి సాహిత్యానికి ఎక్కువ మరింత సేవలు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే ఇస్మాయిల్ గారు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇంకా అందులో మనం అన్నీ కూడా అన్వయించుకోవచ్చు. ఇంక మనం ప్రత్యేకంగా మాట్లాడడానికంటే ఏముండదు. ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన తన్నీర్ ఆంజనేయుల గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే శ్రమించే వాళ్ళని గుర్తించి ఇటువంటి అభినందనల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. బాధపడే వారికి ఓదార్పు, శ్రమించే వారికి గుర్తింపు, బాటసారికి మార్గం చూపే మార్గదర్శకులు. ఇక మా అన్న గురించి చెప్పక్కర్లేదు, మన నూకసాని బాలాజీ అన్నగారు. ఏ విధిలో ఉన్నా కానీ, ఎంత తక్కువలో చిన్న స్థాయి వాళ్ళైనా కానీ ఎంతో ఆత్మీయంగా పలకరించి మేమున్నాము అంటూ ఒక వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అన్నయ్య. అట్లాగే ఇక మన మేయర్ గారు ప్రథమ పౌరురాలు, నాకు మొదటి నుంచి తెలుసు. కష్టించి ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఒక ప్రథమ పౌరురాలుగా ఉంటూ అంటే ఏ మీటింగ్ జరిగినా కానీ స్పీచ్ అంటే అంత బాగా ఇస్తారు. ఏ సందర్భం అయినా కానీ స్పీచ్లో అంత రాటుదేలేరన్నమాట. చాలా సంతోషం.